నమస్తే. ఇప్పుడు ఢిల్లీ పొలిటికల్ ప్లాట్‌ఫామ్స్ మీద 2 అంశాలు చర్చకొచ్చాయి. ఒకటి అక్టోబర్ 7థ్ ఏం జరగబోతోంది. 2 లాయల్టీస్. ఇది కూడా ఎన్‌డీఏ కూటమిలో ఉన్న పక్షాలు ఈ లాయల్టీ మీద ఎక్కువ మాట్లాడుకుంటున్నాయి. ఎవరు ఎక్కువ విధేయత ప్రదర్శిస్తున్నారు? ఎవరు కన్నుపోయేంత కాటుక పెట్టుకుంటున్నారు? ఎవరు తలకు మించిన భారాన్ని నెత్తికెత్తుకొని మరి మోడీని జయహో అని కీర్తిస్తున్నారు? ఇది ఇన్‌ఫ్యాక్ట్ నేషనల్ మీడియా అంతా కూడా దీని మీద మాట్లాడుతుంది. అక్టోబర్ 7థ్ నిజంగా క్రూషియల్ ఫర్ ఎన్‌డీఏ కూటమి. ఎందుకంటే ఆ రోజు సుప్రీంకోర్టు ఫైనల్ హియరింగ్ ఉంది. ఏది బీహార్లో 65 లక్షల ఓట్ల గల్లంతుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కొన్ని వివరణలు కోరింది. అక్టోబర్ 7థ్ నాడు ఫైనల్ హియరింగ్ ఉండబోతోంది. ఈసీఐని స్టివార్ట్లు కూడా పెట్టింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అంటే మరి భారత ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఎన్నికల నిర్వహణకు సంబంధించి వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంది, తీసుకోవాలి. కాబట్టి జరిగిన అవకతవకల మీద సుప్రీంకోర్టు గట్టిగా చివాట్లు పెట్టింది. అండ్ ఒకవేళ అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ అయితే మొత్తం రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఇది దేశం మొత్తం కేవలం బీహార్కే కాదు. ఈ సర్ అనేది ఒక సంస్కరణల ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక ఉధృత సవరణ అనాలేమో దీన్ని. ఉధృతంగా జరుగుతున్న సవరణలో 65 లక్షల ఓట్లు గల్లంతైనాయి. పోయారని, కాన్ రాకుండా పోయారని, డూప్లికేట్లు ఓట్లు ఉన్నాయని. సరే, అదొక అంశం. ఎందుకంటే ఆ రోజు సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతుందనే దాన్ని బట్టి ఆ మరుసటి రోజు లాయల్టీస్ ఢిల్లీ ప్లాట్ఫామ్ మీద ఇలా అమాంతం గాల్లోకి లేస్తాయన్నమాట. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకవేళ గట్టిగా చివాట్లు పెట్టి ఇది తప్పు, మీరు తక్షణం తొలగించిన ఓట్లన్నీ ఇన్కార్పొరేట్ చేయండి అంటే సీను తిరగబడుద్ది. రాహుల్ గాంధీ గారి ఆశ అదే. ఆయన ఆధార్ కార్డుని, ఓటర్ ఐడిని ఇంటిగ్రేట్ చేయమని అడగరు, కానీ మిగిలినంత అడిగేస్తారు. ఎందుకంటే ఆ రెండు అడిగితే ఎక్కడ బంగ్లాదేశ్ వాళ్ళ వ్యవహారం బయటికి వస్తుంది. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బర్మా నుంచి వస్తున్న అక్రమ వలసదారులకి ఎలా వాళ్ళు ఇంతకుముందు రేషన్ కార్డులు ఇప్పించి, ఓటర్ కార్డులు ఇప్పించి కాంగ్రెస్ యూపీఏలో ఎలా చేశారు, అవన్నీ బయటకు వస్తాయి, బొక్కలన్నీ బయటపడతాయని ఆయన భయం. సరే, ఇప్పుడేదో ఆయన ప్రజాస్వామ్యానికి తానే ఏకైక రిప్రజెంటేటివ్ అన్నట్టు భుజాలకు ఎత్తుకొని మరీ అడ్వకేట్ చేసి ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు మాట్లాడిన అంశానికి వాల్యూ ఉంది, కానీ ఆయనకి కావలసినంత నిబద్ధత లేకపోవడం వల్ల దాన్ని పెద్దగా ఎవరు కన్సిడరేషన్లోకి తీసుకోరని బీజేపీ భావిస్తుంది. ఆ అంశం పక్కన పెట్టండి. లాయల్టీస్. ఒకవేళ బీహార్ ఎన్నికల ఫలితాల్లో తిరగమోత జరిగిందనుకోండి, కాంగ్రెస్, దిస్ ఇస్ హైపోథెటికల్, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి వచ్చిందనుకోండి, వస్తే పరిస్థితి ఏంటి? లాయల్టీస్ ఏమైనా మారతాయా? కూటమి వైపు ఎన్డీఏ పక్షాలు ఏమైనా వెళ్తాయా? వెళ్తే ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ గారికి కుడి ఎడమ భుజాలుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే నితీష్ కుమార్ గారు ఇప్పటిదాకా మరి దేశ స్థాయిలో, కేంద్ర స్థాయిలో వాళ్ళు ఏమన్నా వాళ్ళ లాయల్టీ స్విచ్ ఓవర్ చేసుకుంటారా? ఇప్పుడు ఈయన చేసుకునేది, నితీష్ కుమార్ చేసుకునేది అయితే ఏమీ లేదు. ఒకవేళ ఇఫ్ ఈస్ గోయింగ్ టు లూజ్ ద ఎలక్షన్ రివ్యూ చేసుకుంటారేమో, ఆయన పెద్దగా అవసరం ఉండదు. ఇంకోటి, ఆయన రివ్యూ చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన ఏంటంటే మరకలు మచ్చలు లేని వ్యక్తి. అవినీతి తప్పించి అవినీతి అనే అంశం మీద ఆయన ఎవరు పెద్దగా ట్రోల్ చేయరు. ఎందుకంటే దాని మీద కొంచెం నిక్కచ్చుకుంటారు. ఆయన గవర్నెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. రాజకీయ అవసరాల దృష్ట్యా కూటములు మారుస్తుంటారు, కానీ అవినీతి అనే యాంగిల్ లేదు. వేరేజ్ ఇటు వచ్చేప్పటికీ, ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికీ లాయల్టీస్ ప్రధానంగా తెర మీదకి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన మాజీ ముఖ్యమంత్రి, కూటమి భాషలో పులివెందుల ఎమ్మెల్యే. ఎందుకంటే వాళ్ళు గుర్తించరు కదా, ఆయన మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అనే మాట అనరు కదా, పులివెందుల ఎమ్మెల్యే అంటారు. సరే, వాళ్ళ భాషలో ఆయన ఎందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి నాయకత్వం అమిత్ షా గారు ఫోన్ చేసి ఇలా మా అభ్యర్థికి సపోర్ట్ చేయండి అనగానే తప్పనిసరిగా అని చెప్పి ఆ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడం. ఈ లాయల్టీ విషయంలో ఏంటి, మనం కూటమిలో ఉన్నాం కదా, మనల్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల్సిన అవసరం ఏమొచ్చిందని తెలుగుదేశంలో అంతర్మథనం జరగటం. మనం చాలా లాయల్గా ఉంటాం, మోడీ గారినేమో 4వ ప్రధాని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అదే సందర్భంలో మనకి ఏదో తెలుగులో సామెత ఉంది ఏంటంటే, కొత్త భక్తుడు ఒళ్ళంతా నామాలు పెట్టుకున్నట్టు. అంతవరకు వాడు నాస్తికుడు. భక్తుడు అవ్వగానే ఒళ్ళంతా నామాలు పెట్టేసుకుంటే దేవుడు తక్షణం కరించేసి ఈ ఆస్తికులందరికన్నా ముందు వాడికి ప్రత్యక్షమైపోయి వాడి కోరిన వరాలు తీర్చేస్తాడు. అట్లా సరే, ఆ సామెతని ఇక్కడ అనుసంధానించుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, మనం మోడీ గారు 4వ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాం, ఓపెన్గా చెప్పాము.
అండ్ రెండోది ఏంటంటే పండిట్ నెహ్రూ గారిని హఠాత్తుగా రోడ్డు మీద తీసుకొచ్చి ఆయన నియంత్రణ బీజేపీ చాలా సంతోషపడిపోతుంది. ఇది ముఖ్యమంత్రి గారి భావన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి భావన. బీజేపీ సంతోషించే కారణాలు వేరే ఉంటాయి. బీజేపీ ఏంటంటే అవసరార్థ రాజకీయాలు చేస్తూ తన మిత్రుల్ని, తన లాయలిస్టుల్ని అట్టే పెట్టుకుని కూర్చుంటుంది. బఫర్ స్టాక్ లాగా అట్టే పెట్టుకుని కూర్చుంటుంది. మిత్రులనండి, లాయలిస్టులనండి, నమ్మకస్తులనండి చెక్కు చెదరకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ అడిగిందే తడువు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కొంత లాయల్గా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి లాయల్టీ విషయంలో కూడా బీజేపీకి కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్నాయి. రైట్, ఈ హ్యాస్ బీన్ ఎక్స్టెండింగ్ సపోర్ట్. అడిగారు, వాస్తవంగా బీజేపీకి అక్కర్లేదు, వీళ్ళ సపోర్ట్ అక్కర్లేదు, కానీ ఒక లిట్మస్ టెస్ట్ పెట్టుకుంది బీజేపీ. చూద్దాం ఎవరెంత. మనం ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కదా, ఏమన్నా స్విచ్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇండి కుటుంబంలోకి ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. ఆయన కాంగ్రెస్ని వ్యతిరేకించి బయటకు వచ్చిన ఆయన తప్పో ఒప్పో దాని ఒక స్టాండ్ తీసుకున్నాడు, దానికి కట్టుబడి ఉంటాడు. ఇలా గమ్మడం వెనక్కి తిప్పేయడం అట్లాంటివి చేయడు ఆయన. అలాగే ఛాలెంజెస్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు పండిట్ నెహ్రూ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అంశం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. అవసరం లేదు. పండిట్ నెహ్రూ వారు కాలం చేసి మరి 5-6 దశాబ్దాలు అయిపోయిన తర్వాత ఇవాళ ఆయన నియంత్రణ మాట్లాడడం ద్వారా బీజేపీ మెప్పు పొందాల్సిన ఒక అవసరం అక్కడేమన్నా ఆయన కనిపిస్తుంది. కానీ బీజేపీ పెద్దగా దాన్ని కన్సిడరేషన్లో తీసుకోలేదు. ఎందుకంటే పండిట్ నెహ్రూ గురించి మాట్లాడాలంటే బీజేపీలోనే కొన్ని వందల మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో టాపిక్ తీసుకొని మాట్లాడగలరు. ఇవాళ కొత్తగా మనం వీరతాడేసుకొని మాట్లాడినంత మాత్రాన బీజేపీ ఏదో గుర్తించేసి మన లాయల్టీలే జగన్మోహన్ రెడ్డి లాయల్టీ కన్నా ఎక్కువ ఉంటుందని బీజేపీ భావించేసి హఠాత్తుగా హక్కుని చేర్చుకొని మెచ్చుకొని శభాష్ అనే పరిస్థితి అయితే ఉండదు. బీజేపీ సమయానుకూల రాజకీయాలు చేస్తుంది. అండ్ బట్ ఎంటైర్ కంట్రీలో మొత్తం ఇన్ని రాష్ట్రాల్లో లాయల్టీ సంచారానికి వచ్చేప్పటికీ ఓకే, ఈరోజు మీకు 17 వాళ్ళకి 16 ఇలా ఉండి మీరు ఎన్డీఏకి 2 పిల్లర్స్ లాగా ఇలా బలంగా ఉండి మోడీ గారికి చేయూతనిస్తూ ఉండొచ్చు కాక. బట్ జేడీయూ పేరుకి జాతీయ పార్టీ అయినప్పటికీ బీహార్కి పరిమితమైన ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ భావజాలం ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ. తెలుగుదేశం కూడా జాతీయ పార్టీయే, అండమాన్లో కూడా ఉంది. సో అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి పరిమితమైన ఒక ప్రాంతీయ పార్టీ. ఇవాళ 2 ప్రాంతీయ పార్టీలు ఒక జాతీయ పార్టీ కూటమికి ఊతంగా ఉండి కుడి ఎడమ వైపు ఉండి మోడీ గారికి 2 చేతులు ఒకవైపు షోలేలో సంజీవ్ కుమార్ లాగా 2 చేతులు ఒకవైపు నితీష్ కుమార్ మీద, ఒక చెయ్యి నితీష్ కుమార్ మీద, ఒక చెయ్యి చంద్రబాబు గారి మీద వేసి మోడీ గారు రాజ్యం చేస్తున్నారనే ఒక ఇంప్రెషన్ అయితే కూటమిలోని పక్షాలకు ఉండొచ్చు, ప్రత్యేకించి 2 జేడీయూకిను తెలుగుదేశానికి. బట్ బీజేపీ ఆలోచన ఎట్లుంటుందంటే గ్రౌండ్ నుంచి వచ్చిన కార్యకర్తనైనా సరే తీసుకెళ్ళి పీఎం కుర్చీలో కూర్చోబెట్టగలరు. సో లాయల్టీస్ బీజేపీ విధానాల పట్ల ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వాళ్ళ మీద కాదు. బీజేపీని నడిపించే మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ చేసేది అదే. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసాం, హర్యానా ముఖ్యమంత్రిని చూసాం. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? సాధారణ జనజీవనం నుంచి వచ్చారు. వాళ్ళకి వెనకాలేం వేల కోట్ల ఆస్తులు ఏం లేవు. సో సైద్ధాంతిక భావజాలం ద్వారా వచ్చిన వాళ్ళే అలాంటి వాళ్ళని తయారు చేసుకుంటుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులను కూడా సైద్ధాంతిక భావజాలం నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోండి. ఎక్కడి నుంచో వచ్చిన పారాచూట్స్కి ఈసారి బీజేపీ అవకాశాలు కల్పించదలుచుకోలేదు, కల్పించట్లేదు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి లాయల్టీస్ పట్ల బీజేపీ ఏ మేరకు ఆసక్తి కనబరుస్తుంది, అలాగే పదవిలో ఉన్నా లేకపోయినా, సీఎం కాకపోయినా, మాజీ సీఎంగా మిగిలిన, పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిన కూటమి భాషలో, ఆంధ్రప్రదేశ్ కూటమి భాషలో, దేశంలో ఉన్న కూటమి అట్లా ఆలోచిస్తుంది అనుకోవట్లేదు, ఆంధ్రప్రదేశ్ కూటమి భాషలో పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్కి కట్టుబడి ఉన్నారు. వాళ్ళు అడిగారు, అంత పెద్ద మనిషి ఫోన్ చేశారు, వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ సపోర్ట్ హుందాగా. అంటే తెర ముందు రాజకీయమే, తెర వెనక రాజకీయం నేను చేయను అని జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టి చెప్పారు. మరోపక్క ఆయన ఏం చేస్తున్నారు, ఏ రోజుకి ఆ రోజు నిత్యం నేను మీకు లాయల్నే అని చెప్పేసుకుంటూ ప్రతిరోజు చెప్పుకునే ప్రయత్నం. మీరు 4వ సారి ప్రధానమంత్రి కావాలి. మోడీ గారికి తెలియదా ఇంతకుముందు మోడీ గారి పట్ల కానీ, వారి పరివారం పట్ల కానీ, హోంమంత్రి అమిత్ షా పట్ల తిరుపతిలో జరిగిన విషయాలు కానీ, మోడీ గారు గుంటూరు వచ్చినప్పుడు బహిరంగ సభలో జరిగిన అంశాలు కానీ, ఇవన్నీ తెలియవా? అన్నీ తెలుసు. బట్ మోదీని కానీ అమిత్ షాని కానీ నడిపించేది వాళ్ళు కాదు, ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది, సైద్ధాంతిక భావజాలను నడిపిస్తుంది. రేపొద్దున కొత్త వ్యక్తి మరి రంగం మీదకి వచ్చినప్పుడు ఈ లాయల్టీస్ అటు ఉంటాయా? ఖచ్చితంగా బీహార్ ఎన్నికల తర్వాత మారతాయా? చూడాలి మరి.